హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. అందరూ చేసే మామిడికాయ పులిహోర కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, చూసేయండి. సో అందుకు ఒక గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా కుక్ చేసుకోవాలి. రైస్ అంతా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 చిన్న మామిడికాయలు తీసుకొని ఇలా పెద్దగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే అండి మామిడికాయ పులిహోరకి స్పెషల్ ఎలిమెంట్. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా మొత్తం ఇలా నీట్గా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు కావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ తురుము మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మనకు సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మామిడికాయ తురుము అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మొత్తం ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, మామిడికాయ పులిహోర విత్ పచ్చి కొబ్బరి తురుము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పులిహోరకి కాంబినేషన్గా ఇలా పల్లి పొడి వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.